హాయ్ అండి. అసలే ఎండాకాలం కదా, ఈ ఎండల వల్ల ఏం తినాలన్నా తాగాలన్నా కూడా ఎక్కువగా లిక్విడ్ లాగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అయితే మా ఇంట్లో మాత్రం ఏ కర్రీస్ వండినా ఫ్రై చేసినా కూడా పక్కన రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇలా పెట్టమంటూ ఉంటారు. ఈరోజు అవేమీ కాకుండా చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఒకటి చేశాను. అది ఏంటి అంటే పెరుగు పులుసు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, పోపులు, 1 ఇంచు అల్లం ముక్క, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. చాలా త్వరగా అయిపోతుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పెరుగులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పోపు కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. అంతే, పెరుగు పులుసు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్ బాయ్.